హ్మ్. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ ఆశీస్సులతో, స్వర్ణమాల అమ్మ ఆశీస్సులతో, మరి మన శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన విజన్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం ఆవిర్భవించబడిందండి. మరి అప్పటి నుంచి కూడా ప్రతిరోజు కూడా 3 గంటల నుంచి 6 గంటల వరకు ప్రాతకాల ధ్యానం జరుగుతుంది. అలాగే మరి అద్భుతంగా గురువులతో సజ్జన సాంగత్యం జరుగుతుందండి. మరి అలాగే ఆహ్, మరి పత్రి సార్ మనకి ఏదైతే అందించారో మరి అద్భుతంగా హ్మ్, హ్మ్, 18 ఆదర్శ సూత్రాల గురించి 13 వ్యక్తిగత సూచనల ద్వారా మరి 3 రోజులు వర్క్‌షాప్ చేయడం జరుగుతుందండి. ప్రతి ఊరూరా వెళ్లి ప్రతి ఇంటింటికి పాంప్లెట్లు పంచి అక్కడ 3 రోజులు వర్క్‌షాప్ చేయడం జరుగుతుందండి. ఈ వర్క్‌షాప్ చేయడం ద్వారా అక్కడ పూర్తిగా ధ్యానంలోకి అసలు ధ్యానం తెలియని వాళ్ళు కూడా అద్భుతంగా ధ్యానం చేస్తున్నారండి. మరి ఈ 3 రోజుల వర్క్‌షాప్‌లో పత్రి సార్ అందించిన 18 ఆదర్శ సూత్రాలు, మరి 13 వ్యక్తిగత సూచనలు, నవవిధ ధర్మాలు, ధ్యాన నవరత్నాలు, వాక్క్షేత్రం ద్వారా అక్కడ అక్కడ అద్భుతమైన జ్ఞానాన్ని అందించడం జరుగుతుందండి. పత్రి సార్ ఏ సత్యాన్నయితే అందించారో, ఆ సత్యాన్ని అందించడం జరుగుతుంది. మరి అలాగే మనకి ఇక్కడ ఫిబ్రవరి నెలలో జరిగే అద్భుతమైన పత్రిజీ మహిళా చైతన్యం సుదర్శన చక్ర యాగం జరుగుతుందండి. ఆ సుదర్శన చక్రానికి అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి. మరి ఆ యాగానికి వచ్చిన వారు మనం ఎవరైతే ఏం వర్క్ చేయగలమో అంటే మన ఒక ఒక సమయాన్ని కేటాయించగలమా? సమయాన్ని పెడదామండి. నిస్వార్థ సేవ, ఒక ధనాన్ని ఇవ్వగలమా? మనకి ఎంత తోస్తే అంత అన్నదానానికి ఇద్దామండి. మనకి సమయం, ధనము, మరి అక్కడ పార్టిసిపేట్ చేయడము అవన్నీ కూడా మనకి ఏది వీలైతే అది మనం చేద్దామండి. మరి అందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి ఈరోజు మనకి మనకి పత్రి సార్ ఏదైతే జ్ఞానం అందించారో, ఆ జ్ఞానం అందుకోవడానికి మనం అందరం కూడా ముందుకు ఈరోజు మన గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రి సారు మనకి అన్నమయ్య సార్ని మనకి పరిచయం చేస్తున్నారు. మరి అన్నమయ్య గారు ఎంతో అద్భుతమైన యోగి, గొప్ప జ్ఞాని కనుకనే కింది విషయాలు బాగా చెప్పగలిగారు. ఎలా అంటే చూసే చూపొకటి, సూటి గురి ఒకటి, తాచి రెండు నొకటైతేనే దైవం సుండి. అంటే ఆయన ఒక వాక్యము, శ్లోకం ద్వారా చెప్తున్నారనమాట. చూసే చూపొకటి, సూటి గురి ఒకటి, తాచి రెండునొకటైతేనే దైవమే సుండి. అంటే ఇక్కడ చూసే చూపొకటి, సూటి గురి ఒకటి అంటే మన శరీరము, ఆత్మయు కలిసినప్పుడే మనం అయి 2 కూడా మన శరీరంతో ఉండి ఆత్మతో అనుసంధానమైనప్పుడే మనం దైవము సుండి. దైవంతో సమానం. మనం సమానం కాదు. మనమే దైవాలం అని చెప్తున్నారనమాట. అలాగే భావమే జీవాత్మ, ప్రత్యక్షము పరమాత్మ. మన భావమే జీవాత్మ అంటండి. మనం ఎప్పుడైతే మనం ఒక ఆలోచన చేస్తున్నామో, అక్కడ ఒక అద్భుతమైన ఆలోచన ద్వారా అక్కడ ఏదైతే లోక కళ్యాణము, విశ్వ కళ్యాణము జరుగుతుందో, అదే ప్రత్యక్ష దైవము, ప్రత్యక్ష పరమాత్మ అంటున్నారనమాట. ఒక్క భావం అనమాట. ఒక్క భావం. ఇప్పుడు ఇప్పుడు కడతాల్లో జరిగే మహాయజ్ఞాలు గాని, అక్కడ కొంతమంది మాస్టర్ల ద్వారా ఆ భావం ఏర్పడింది. అలాగే మనకి రాజమండ్రిలో శైలజ మేడం గారి ద్వారా మనకి ఇక్కడ పత్రిజీ మహిళా చైతన్య సుదర్శన చక్ర యాగము ఒక్క భావన, ఒక్క ఆలోచన ద్వారా ఇ ఇక్కడ యాగం నిర్వహించబడుతుంది. మరి ఆ యాగానికి ఎంతోమంది మాస్టర్స్ కృషి ఉంటుందండి. కష్టం ఉంటుంది. అక్కడ ఎంతోమంది ఆహ్, ఎన్ ఎంతో మంచి భావనలతో అక్కడ ఆ యాగం జరుగుతుందండి. ఆ మంచి భావమే జీవాత్మ. ఒక్క ఆలోచన. మరి ప్రత్యక్షము అక్కడ జరిగే కార్యక్రమము,
యజ్ఞము యాగము అంతా కూడా పరమాత్మ. మరి తావు మనోగోచరుడు దైవమే సుండి అంటే తాను ఎప్పుడైతే మనోనేత్రంతో చూస్తున్నాడో, మనోనేత్రంతో అనుభవిస్తున్నాడో అతనే దైవము. అంటే చూసే చూపు ఒకటి అంటే లోచూపు అంటే ద్రవ్య దృష్టి. చూసే చూపు అంటే మనం భౌతికంగా ఎలా కళ్ళుతో చూస్తాం, కానీ కళ్ళుతో భౌతిక ప్రపంచం కనిపిస్తుంది. అంటే దివ్య దృష్టి, లోచూపుతో చూసేదే దివ్య దృష్టి. సూటి గురి అంటే బ్రహ్మజ్ఞానం. అంటే సూటి గురి అంటే లోతుకి, లోపల చూపు చూసేవారు. లోతుకి అంటే దివ్య నేత్రంతో, దివ్య చక్షువుతో చూసేవారి దృష్టి బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం అనే లక్ష్యం. అంటే ఇక్కడ పెద్ద పెద్ద యాగాలు చేయడం ద్వారా పెద్ద పెద్ద అంటే మన జీవిత లక్ష్యం నెరవేరుతుంది. అక్కడ ఆలోచన మాత్రమే మన మేడం గారి. మిగతా కార్యక్రమాలు అందరివి కూడా అందరి లక్ష్యము అనమాట. ఒక్కొక్కరు అంటే అక్కడ ఏ వర్క్ చేయగలుగుతారో, ఏ పని చేయగలుగుతారో అది అందరిది కూడా అక్కడ మన జీవిత లక్ష్యం. మన జీవిత లక్ష్యం మూలనే ఇప్పుడు ఈ జూమ్ సెషన్ ఏర్పడింది. మరి జూమ్ సెషన్ ద్వారా మనం ఎంతోమంది పార్టిసిపేట్ చేస్తున్నాం ఇందులో. వినడానికి కొంతమంది, చెప్పడానికి కొంతమంది. మరి ఇక్కడ వినడం ద్వారా మనం ఎంతో అనుభవం పొందుతున్నాము. చెప్పడం ద్వారా మన లక్ష్యం ఏంటో తెలుసుకుంటున్నాము. ఇంకా ముందుకి వెళ్ళగలిగే శక్తిని పొందుతున్నాము. తాచి రెండు నొకటైతేనే అంటే దివ్య దృష్టి ద్వారా బ్రహ్మజ్ఞానం పొందినప్పుడు దైవమే సుండి అంటే అప్పుడు మనమే దైవాలము. అంటే చూడండి మరి ఇక్కడ అద్భుతమైన భావన చేయడం ద్వారా అద్భుతమైన కార్యక్రమాలు లోక కళ్యాణం, విశ్వ కళ్యాణం కార్యక్రమాలు చేయడం ద్వారా మనమే దైవాలము, మనమే దైవాలము. చూడండి ఈ అన్నమయ్య గారు చెప్తున్నారు బ్రహ్మమొక్కటే పరా బ్రహ్మమొక్కటే, బ్రహ్మమొక్కటే పరా బ్రహ్మమొక్కటే. తందనాన అహి తందనాన పురే తందనాన బళ తందనాన బళ తందనాన బళ తందనాన. బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే. ఇందువగు హీనాది కుమురిందుదేరు అందరికి శ్రీహరే అంతరాత్మ. ఇందువగు హీనాదికములిందులేరు అందరికి శ్రీహరే అంతరాత్మ. నిండు నిండార రాజు నిద్రించు చోటు ఒకటే అండనే బండు నిద్రించే చోటొకటే. నిండార రాజు నిద్రించి నిద్రయునొకటే అండనే బంటు నిద్రించే నిద్రొకటే. మెండైన బ్రాహ్మణుడుండేటి మెట్టు భూమి ఒకటే, మెండైన బ్రాహ్మణుడుండేటి మెట్టు భూమి ఒకటే. చండాలుడుండేటి సరి భూమొకటే, చండాలుడుండేటి సరి భూమొకటే. తందనాన అహి తందనాన పురే తందనాన బళ తందనాన బళ తందనాన బళ తందనాన. చూడండి ఇక్కడ అన్నమయ్య సంకీర్తనలు 32,000 సంకీర్తనలు రచించాడంటండి. ధ్యానంలో కూర్చొని ధ్యానంలో వచ్చిన ఆయన భావనల ద్వారా ఒక్కొక్క ఆలోచన ద్వారా ఒక్కొక్క పాట రచించి అలా 32,000 రచనలు చేసి గ్రంథాలుగా చేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఈ జ్ఞానాన్ని అందించారంటండి. ఒక్కొక్క పాటలో ఎంతో అర్థం ఉందన్నమాట. ఆ అర్థంలో అంటే భగవంతుడిని మనం ఎలా చేరుకోవాలి, మా భగవంతుడితో అనుసంధానం ఎలా అవ్వాలి, భగవంతుడిగా ఎలా మారాలి అనే సారాంశంపై ఆయన సత్యాన్ని అంతటినీ కూడా అందించారు. మరి అక్కడ బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అంటే ఈ విశ్వమంతా నిండి ఉన్న విశ్వ మహామూల చైతన్యం ఒక్కటే. విశ్వమంతా నిండి ఉన్న
విశ్వ మహామూల ప్రకృతి ఒక్కటే. ఆ బ్రహ్మంతో మనం ధ్యానం చేయడం ద్వారా కనెక్ట్ అవుతాము. మన జీవాత్మ ద్వారా పరమాత్మతో అనుసంధానం అవుతాము. అక్కడ కులము లేదు, భేదము లేదు, జాతి లేదు, మతము లేదు. అక్కడ మరి రాజు నిద్రించే నిద్ర ఒక్కటే. పట్టు పరుపులపై మహారాజు గారు అంతఃపురంలో పట్టు పరుపులపై సైన్యంపై మరి పడుకుంటారు. కానీ ఆయనకి నిద్రించే నిద్ర ఒక్కటే. ఇక్కడ బంటు ఉంటాడు చూడండి, మరి సైనికుడు. ఇక్కడ ద్వారపాలకుడు ఉంటాడు. ఎంతసేపు వచ్చే వెళ్ళే వాళ్ళందరినీ చూసుకుంటూ అతను అన్ని పనులు చేసుకుంటూ అతనికి అతను నిద్ర ఒకటే. కానీ అతనికి సుఖంగా నిద్రపోతాడు నిద్రలో. ఇంకా మత్తుగా ఏమీ తెలియకుండా మత్తుగా నిద్రపోతాడు. అంత పట్టు పరుపుల మీద పడుకున్నా కూడా మహారాజు గారికి నిద్ర పట్టదు. ఎందుకంటే ఈ రాజ్యాన్ని ఎలా చూడాలి, రాజ్యంలో ప్రజలను ఎలా ఎలా సిక్కులు సమస్యలు లేకుండా చూసుకోవాలి, ఎంత సంతోషంగా ఉంచాలి, అందరినీ ప్రేమపూర్వకంగా ఎలా చూసుకోవాలనే ఒక ఆలోచన ద్వారా, భావన ద్వారా ఆయనకి నిద్ర పట్టదు. కానీ ఇక్కడ ఏ ఆలోచన లేకుండా అక్కడ పొద్దుటిని సాయంత్రం వరకు కష్టపడి అక్కడ ద్వారంగా అక్కడే ఎక్కడ నేలుంటే నేల మీద పడుకునే నిద్రపోతాడు. అతని నిద్ర ఎంతో సుఖమైనదనమాట. అలాగే మరి అక్కడ ఆయనలో భగవంతుడు ఉన్నాడు, ఈయనలో భగవంతుడు ఉన్నాడు. కానీ ఇక్కడ భగవంతుడు ఎవరికి సుఖం ఇచ్చేవాడండి? నిద్రలో ఎంత సుఖం అనిపించి, నిద్ర లేకుండా ఉన్నప్పుడు ఎంత కష్టమోనండి. కళ్ళు నీరసపడిపోతాయి, శరీరం నీరసపడిపోతుంది. కానీ ప్రశాంతంగా నిద్రపోయినప్పుడు మనకి శరీరం అంతా కూడా అలసట తీరిపోతుంది. మరి అలాగే అక్కడ మహారాజు గారు బ్రాహ్మణుడు నివసించే భూమి ఒక్కటే. అలాగే చండాలుడు ఉండేటి భూమి కూడా ఒక్కటే. చండాలుడు అంటే అంటే నీచమైన బ్రతుకు బతికేవాడు, అంటే తన కర్మలన్నీ చేసేవాడు కూడా. అక్కడ బ్రాహ్మణుడు నివసించే భూమి ఒక్కటే, నడిచే భూమి ఒక్కటే. అక్కడ చండాలుడు ఉండే భూమి కూడా ఒక్కటే. అంటే అంతటా ఆ పరబ్రహ్మమే. ఆ పరబ్రహ్మను అంతటా అన్ని జీవులలో, సకల సరాసర జీవరాశులలో చూసేవాడే పరమాత్మ. ఆ పరమాత్మ స్థితికి ఎదిగిన వాడే అసలైన బ్రాహ్మణుడు. అక్కడ ఆ ఇక్కడ ఈ కులం వాడు, ఆ కులం వాడు, మరి ఎందులో చూసినా నేను ఎక్కువ. ఇప్పుడు మొన్న చెప్పానండి, గుడిలో మీరు వెళ్ళాలి కానీ మేము వైష్ణవులం, మేము వెళ్ళాలి కానీ మీరు వెళ్ళడం ఏంటి, ఇక్కడ సంప్రోక్షణ చేసుకోవాలి అలా ఇలా అన్నవారు. అంటే అక్కడ వాళ్ళు ఇంకా దైవం బయట చూస్తున్నారు, కానీ తనలో ఉన్న దైవాన్ని తాను చూడలేకపోతున్నారు. అలా ఎప్పుడైతే మనం ప్రత్యక్షంగా ఆ పరమాత్మతో కనెక్ట్ అవుతామో, ధ్యానం ద్వారా, ధ్యానంలోంచి వచ్చే ఆ శూన్య స్థితి వల్ల, ఆ శూన్య స్థితిలో మనం అద్భుతమైన విశ్వమయ ప్రాణశక్తిని అద్భుతంగా తీసుకుంటూ శూన్య స్థితిలోకి వెళ్ళినప్పుడు ఆ పరమాత్మతో అనుసంధానం అవుతాం. ఆ పరమాత్మతో అనుసంధానం అయినప్పుడు మనకి ఇంకా ఎవ్వరిలోనూ విరోధి కనిపించరు, ఎవరిలో శత్రువులు కనిపించరు. మనమే పరమాత్మగా ఎదిగినప్పుడు అంత ఈ సృష్టి అంతా కూడా సకల చరాచర జీవరాశుల్లో ఉన్న ఆత్మ ఒక్కటే, నా ఆత్మ ఒక్కటే, అదే దైవము. అందరిలోని దైవం ఉంది, నాలోని దైవం ఉంది అని తెలుసుకోగలుగుతాం. నేను నేను అనే భావమే జీవాత్మ. ఇక్కడ చూడండి మళ్ళీ, నేను అనే భావం అంటే నేను, నాది అనే భావమే నేను అనే భావమే జీవాత్మ. ప్రకృతి అంతా పరమాత్మ. అనంత కోటి బ్రహ్మాండాలను ప్రత్యక్షంగా దివ్య దృష్టితో చూడగలిగితే మనోగోచరుడు అయిన వాడే దైవం అనబడతాడు. ఇప్పుడు ముందు చెప్పిన విషయాలే ఇవన్నీ కూడా. ఇది చూడకుండానే ఇవన్నీ మన దృష్టితో చెప్పుకున్నాము. ప్రకృతి అంతా పరమాత్మ. అంటే నేను అనే భావం, నేను నాది అనుకుంటే అక్కడ జీవాత్మ భౌతిక స్థితిలో ఉన్నప్పుడు. ప్రకృతి అంతా పరమాత్మ. అనంత కోటి బ్రహ్మాండాలను ప్రత్యక్షంగా దివ్య దృష్టితో చూడగలిగేవాడే
ఆ మనోగోచరుడు అంటే మనోనేత్రంతో చూసేవాడే దైవం అనబడతాడు. అన్నమయ్య చెప్పిన మరికొన్ని సత్యాలు. చిత్తమంతర్ముఖము చేసుకొననొచ్చిన అత్తలనతడు యోగి అనబడును. సత్ సత్తనడి సువిచారంబు గెలిగిన పొత్తమ వివేకి అని ఊహించబడును. కాయపుటి ఊపిరిలోనే ఘనియున్నది. ఊపిరిలోనే దేవుడున్నాడు యోగీంద్రులకు. అంటే కాయపుటి ఊపిరిలోనే గనియున్నది. కాయము అంటే శరీరము, ఊపిరి అంటే మన ముక్కు. ఈ ఊపిరిలోనే గనియున్నది. అంటే ఆ గని ఎంతో అద్భుతమైన, మనం ఎంత తవ్వినా కూడా, అంటే మనం ఎంత ధ్యానం చేస్తే అంత జ్ఞానం వస్తూనే ఉంటుందంట, వస్తూనే ఉంటుందంట. ఆ ఊపిరిలోనే గని ఉన్నది. ఆ గనిలో ఉన్న అద్భుతమైన సంపదలను మీరు తీసుకోండి అంటున్నారనమాట. అద్భుతమైన సంపదలు అంటే జ్ఞానము. అంటే ఎంత తీసుకున్నా కూడా వస్తూనే ఉంటుంది. ధ్యానం నేర్చుకోవడానికి, జ్ఞానం స్వీకరించడానికి అసలు తృప్తి అనేదే ఉండకూడదు. ఇంకా రావాలి, ఇంకా తీసుకోవాలి, ఇంకా తీసుకోవాలి అని మనం ముందుకు వెళుతూ ఉండాలి. అలాగే ఊపిరిలోనే దేవుడున్నాడు యోగీంద్రులకు. అక్కడ కాయపుటి ఊపిరిలో గని ఉన్నది. ఆ గనిని తవ్వుకుంటూ, తవ్వుకుంటూ వెళితే అప్పుడు ఊపిరిలోనే దేవుడున్నాడు యోగీంద్రులకు. అంటే మామూలు వాళ్ళకి కాదండి. అంటే ధ్యానం చేసే వాళ్ళందరికీ కూడా. అంటే అక్కడ దైవంతో అనుసంధానమయ్యే వారికి. కొంతమంది ధ్యానం చెయ్యకుండానే ఆ స్థితిలో ఉన్నవాళ్ళు కూడా చాలా మందున్నారండి. ఒక భావనల ద్వారా ఒక్క ధ్యానం మాత్రం చెయ్యరు. కానీ దైవత్వంతో అనుసంధానమై ఉంటారు. ఎవ్వరికీ హాని చేయరు. వాళ్ళు చెప్పే మాటల్లో ఎంతో అంతర్ముఖంతో చెప్తారండి వాళ్ళు కూడా. మరి ధ్యానం చేసేవాళ్ళు ఒక్కళ్ళే కాదు. అలాంటి వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు కూడా చూడగలరనమాట అందులో. వాళ్ళ భావనలో, ఆలోచన ద్వారా దైవాన్ని చూడగలగరు. మరి అంతటి గొప్పమైన వాక్యాన్ని ఒక్క 2 వాక్యాలు అన్నమయ్య ద్వారా మనం తెలుసుకున్నామండి. మరి అన్నమయ్య మాస్టర్స్‌కి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అండి. మరి మళ్ళీ మనకి బుద్ధ భగవానుడు మళ్ళీ వచ్చారు. మరి బుద్ధుడు చెప్పింది ధమ్మపదంలో ఈ విధంగా నిక్షిప్తపరచబడింది. నియం పాపకమ్మినో సంగం సుగతినో యంతి పరినిభ్యంతి అనాసన నిరయం పాప కర్మణి స్వర్గం సుగతయో యాంతి పరినిర్వాణ సహస్రావ. పాప పనులు చేసేవారు నరకాన్ని, పుణ్యాత్ములు స్వర్గాన్ని పొందుతారు. అంటే పాప పనులు చేసేవాళ్ళు ఈ భూమి మీద మనం చాలా మందిని అనుకుంటాం. ఇంతంతట పాప పనులు చేస్తున్నారు కదా వీళ్ళు. ఎంత ఒక మనిషిని మనిషిలా చూడకుండా క్రూరంగా హింసిస్తున్నారు. మాటలతో కానీ, చేతలతో గాని, చూపులతో చాలా నరకం చూపిస్తారండి. మాటలతో చాలా నరకాన్ని చూస్తారు. నిజంగా ఒక దెబ్బ కొడితే, ఆ దెబ్బ అప్పటికే మనకి నొప్పొస్తుంది కానీ, ఆ దెబ్బను మర్చిపోతాం. కానీ ఎప్పుడైతే మాటల ద్వారా హింసిస్తారు చూడండి, అవి మాటలు ఎప్పుడూ ఉండిపోతాయన్నమాట. నోటిలోని నోటిలో ఉన్న మాట కంటండి మనం అధికారులమంట. మనం ఎప్పుడైతే మనసులో, నోటిలో ఒక మాట వాళ్ళని అనాలన్నా అనకుండా అక్కడ ఆగిపోతామో, ఆ నోటిలోని మాటకి మనం అధికారులం. కానీ నోటికి నుంచి బయటికి వచ్చే మాటలకి బానిసలం. బానిసలమైపోతామంటండి. అలా ఆ నోటి ద్వారా మాటలు వదులుతూ హింసిస్తారండి. అంటే వాళ్ళెలాగూ మాట్లాడట్లేదు. మేము నోటి ద్వారా ఎంత వస్తే అంత మాట్లాడేస్తున్నాం అనుకుంటారు. కానీ వాళ్ళకి అలా చూస్తూ, చూస్తూ ఈ భూమి మీద బానే జీవిస్తారు. అన్ని భోగాలు అనుభవిస్తారు. అంతటా అందరితో కలిసుంటారు. ఎన్ని ఎంత ఎలా ఉన్నా కూడా అందరితో కలిసి ఉన్నట్టు నటిస్తారు వాళ్ళు. కానీ వెళ్ళిన చోట అక్కడ నరకం అని నరకంలో నరకాన్ని పొందుతారంటండి. పాప పనులు చేసేవారు నరకాన్ని, మరి పుణ్యాత్ములు స్వర్గాన్ని పొందుతారు. అంటే అక్కడ సుఖంగా, సంతోషంగా ఎలాంటి భావనలు లేకుండా అక్కడ పత్రిసారి చెప్పారు. పై లోకాలలో మనం వెళ్ళగానే మన రీలు మనకు చూపిస్తారు. ఎవరో కాదు, మళ్ళీ ఎవరో చూపించరు, ఎవరో చేయరు. మనకి వెళ్ళగాందే ఒక టీవీ లాంటిది ఉంటుందంటండి. మనం భూమి మీదకి ఎప్పుడొచ్చాము? ఎలా వచ్చాము? నీ నీ జీవితం ఎలా సాగించావు నువ్వు చూసుకొని వదిలేస్తారంటండి ఒక రూమ్‌లోకి తీసుకెళ్ళి. వదిలేసిన తర్వాత మనం ఏమేం చేసాము అక్కడ? ఎవరిని ఏం మాట్లాడాము? ఎవరితో ఎంత స్నేహంగా ఉన్నాము? ఎవరితో ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించడమే కాదండి.
ఒక మంచి మాట ద్వారా ఒక ఎంతో కష్టంలో ఉన్న వారికి ఒక మంచి మాట చెప్పడం ద్వారా మనం వారికి ఎంతో ఉపశమనం కలిగిస్తామంటండి. అది పుణ్యం అంటండి. ఒక వృద్ధులకి ఆహ్, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టామనుకోండి, అది పుణ్యం దారితీస్తుందంట. పుణ్యం లభిస్తుందంట. పక్షులకి ఆహ్, గింజలు వేసి కొన్ని నీళ్లు పెడితే అది పుణ్యం లభిస్తుందంటండి. వృద్ధులకి వాళ్ళు చూడండి నడవలేకపోతుంటే ఒక్క చేయూతనిచ్చి మనం సాయం చేసిన వాళ్ళకి పుణ్యం లభిస్తుంది. అవి చిన్న చిన్న పనులే అనుకుంటాం. కానీ ఆ ఈశ్వరుడు అందించిన సత్యవాక్కులు ఏంటంటే, ఈ చిన్న చిన్న పనుల ద్వారానే మీరు చక్కని పుణ్యం దక్కుతుంది అని చెప్తున్నారు. మరి ఆ పుణ్యం పనులు చేసాం. మనం ఏం పనులు చేసామో అవన్నీ కూడా రీల్‌తో మనం చూసుకోగలుగుతాం. అలాగే మరి పాపం పనులు చేసే వాళ్ళు నోటితో ఎవరిని దూషించారు అవన్నీ కూడా కనిపిస్తాయంటండి. కొంతమంది చెట్లతో చేతులతో మొక్కలు నరికేస్తుంటారండి. వీళ్ళ కోపమంతా మొక్కల మీద చూపించేస్తారు. కానీ అది నరకంలో అన్నీ ఏవేం చేశాము, ఎవరిని ఏం హింసించాం, ఏ పనుల ద్వారా వాళ్ళని ఆ కుటుంబాన్ని ఎంతటి బాధకి గురి చేశామనేది వాళ్ళకి నరకంలో అన్నీ కూడా మొత్తం ఆ రీల్‌లో వాళ్ళకి కనబడి, ఇంక వాళ్ళకి జన్మలు ఇటు వెళ్ళాలన్నా, అటు వెళ్ళాలన్నా కూడా దారి దొరకదంటండి అసలు. ఇలా భూమి మీదకి వద్దామన్నా అక్కడ శరీరం ఇచ్చేవాళ్ళు ఉండరు. అది ఆత్మ అలా ఘోషిస్తూ, ఘోషిస్తూ కొంతకాలం పాటు తిరుగుతూ ఉంటుందంటండి అలా అక్కడ. ఏమీ తెలియని లోకాల్లో. మనసులో మాలిన్యం లేని మహాత్ములు పరినిర్వాణాన్ని పొందుతారు. మనసులో ఎలాంటి అంటే లోపల ఒకటి, బయట ఒకటి మాట్లాడే వారికి ఇది ఉంటుందనమాట. కొంచెం మాలిన్యం ఉంటుంది. మనసులో ఒకటి పెట్టుకుని ఇంకొకటి మాట్లాడుతూ ఉంటారు. పైకి చిరునవ్వు నటిస్తూ ఉంటారు. కానీ అలా కాకుండా నిశ్చల స్థితిలో, నిశ్చలమైన మనస్సుతో, మనస్పూర్వకంగా చిరునవ్వుతో మాట్లాడేవారు. అది లోతు నుంచి వచ్చే మనకు తెలుస్తుందండి. ఎవరి లోతు నుంచి వస్తుంది ఆ మాట. ఎవరు చిరునవ్వులో ఎంత లోతుతో వాళ్ళు నవ్వుతున్నారనేది మనకి చూడగానే మనకు అర్థమవుతుందండి. అలాంటి వాళ్ళు పరినిర్వాణాన్ని పొందుతారు. అలాగే నాకన్ నాకన్నా ముందు ఎంతోమంది బుద్ధుళ్ళు వచ్చారు. నాకన్నా తర్వాత కూడా ఎంతోమంది బుద్ధుళ్ళు వస్తారు అని అన్నారంటండి. అంటే బుద్ధ భగవానుడి దగ్గరికి వెళ్ళంటండి ఒక శిష్యుడు అంటే ఆయన నిర్వాణం చెందుతున్నారని తెలిసిన తర్వాత చాలామంది శిష్యులు, యోగులు అందరూ కూడా ఆయన చుట్టూ చేరారంటండి. చుట్టూ చేరి ఒక ఒకతను ఒక శిష్యుడు గట్టిగా ఏడ్చేస్తున్నారంటండి. బుద్ధ భగవాన్ మీరు వెళ్ళిపోతానంటున్నారు. మరి మీరు వెళ్ళిపోయిన తర్వాత మాకు దిక్కెవరు? మీరే వచ్చారు. మీలాంటి బుద్ధుడికి ఎవ్వరిని మేము చూడలేమండి. ఎవ్వరు రారు ఇంక మాకు అని ఏడుస్తున్నాడంటండి ఒక శిష్యుడు. అప్పుడు బుద్ధ భగవానుడు చెప్పాడంట. నేను బుద్ధుడినే కాదు. నాకంటా ముందు జన్మల్లో ఎంతోమంది బుద్ధుళ్ళున్నారు. ఎంతోమంది జ్ఞానాన్ని స్వీకరించారు. వారి ద్వారా స్వీకరించగలిగిన వాళ్ళు ఆ సమయంలో స్వీకరించారు. అలాగే నా తరువాత కూడా ఎంతోమంది బుద్ధుళ్ళొస్తారు. ఆ బుద్ధుళ్ళు మళ్ళీ ఇంకొంతమంది బుద్ధులను తయారు చేస్తారు. మనం చూడగలిగే దృష్టి, చూపు ఉంటే అని చెప్పాడంట. చూడండి మరి బుద్ధ భగవాను 2500 సంవత్సరాల క్రితం బుద్ధ భగవానుడు వచ్చి జన్మ తీసుకుని ఒక మహారాజ్యంలో ఆయన ఒక అద్భుతమైన బాలుడిగా జన్మ తీసుకుని ఆయన సుఖాలన్నిటినీ కూడా పక్కన పెట్టేసి అందమైన భార్యను మరి పెద్ద రాజ్యాన్ని మరి సొంత కొడుకు 3 సంవత్సరాల బాలుడైన కొడుకును తల్లి తండ్రిని అందరినీ వదిలిపెట్టేసి మరి అక్కడ తన వస్త్రాలు కూడా విడిచిపెట్టేసి సన్యాసిగా ఒక నార బట్టతో బయటకు వచ్చేసాడండి ఆయన. బయటకు వచ్చి అంటే దుఃఖాన్ని ఎలా అంటే ఇంతమంది దుఃఖంలో ఉంటున్నారు కదా! దుఃఖస్థితి మానవ జన్మ ఎత్తిన వాళ్ళందరికీ కూడా దుఃఖం తప్పదు. అలాంటిది ఈ దుఃఖాన్ని ఎలా అధిగమించాలి అనే ఒక సత్యం ద్వారా ఆ సత్యాన్ని తెలుసుకుని ఆయన ఎంతోమంది గురువుల దగ్గరికి వెళ్ళారంటండి. ఎంతమంది గురువుల దగ్గరికి వెళ్ళినా ఈ కాయంతో ఉన్న యాగాలన్నీ చెప్తున్నారంట గాని, అసలైన లోపలికి వెళ్ళే మార్గం ఎవ్వరూ చెప్పలేకపోయారంటండి. 12 సంవత్సరాల పాటు తిరిగారంటండి ప్రతి గురువు దగ్గర. కానీ ప్రతి గురువు దగ్గర నేర్చుకున్నారు. కానీ ఆ నేర్చుకున్నది ఆయనకి
తృప్తి కలగలేదు. ఇక్కడ చూడండి మరి జ్ఞానం నేర్చుకోవడానికి తృప్తి ఉండకూడదని పత్రి సార్ చెప్పారు. మరి అలాగే ఆయనకి తృప్తి చెందలేదంటండి. ఆఖరికి వైశాఖ పౌర్ణమి రోజున మరి ఒక వనంలో ఆహ్, ఇది ఒక బోధి చెట్టు క్రింద కూర్చుని, ఇంక నాకు ఏంటి ఏమీ తెలియడం లేదని అలా కూర్చుని అంతర్ముఖుడయ్యేటప్పటికి మరి 4 జాముల్లో ఒక జాములో అతను ఏమిటి నేను శరీరం కాదు ఆత్మ అని తెలిసిందంటండి. ఈ శరీరంతో చేసేది ధ్యానము. అంటే అక్కడ పెట్టారనమాటండి శ్వాస మీద ధ్యాస. అప్పుడు చెప్పారు ఆనాపానసతి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలను తీసుకోవడం, వదలడం. అంటే ఉచ్ఛ్వాస అంటే తీసుకోవడం, నిశ్వాస అంటే వదలడం అప్పుడు నేర్చుకున్నారంటండి. అప్పుడు తెలిసిందంటండి తనకి అంతర్ముఖం ద్వారా తన ఆత్మజ్ఞాన ప్రబోధం ద్వారా ఆ విషయం తెలిసిందంటండి బుద్ధుడికి. అప్పుడు ఆ ఆనాపానసతి ధ్యానాన్ని హ్మ్, పూర్తిగా లీనమైపోయారంట. మరి రెండవ జాములో తన గత జన్మలన్నీ తెలిసినియంటండి. మూడవ జాములో మరి ఇతరులకి మరి తను జ్ఞానం నేర్పించడం ద్వారా వాళ్ళు ఎలా గత జన్మలు చూసుకుంటారో తెలిసిందంటండి. తర్వాత నిర్వాణ స్థితికి ఎలా చేరుకోగలం? దుఃఖ రాహిత్య స్థితి నిర్వాణ స్థితి. అంటే ఎలాంటి కష్టాలొచ్చినా కూడా ఈ దుఃఖం శరీరానిది, నాది కాదు. నేను అనుసంధానం అయ్యేవాడిని అని ఎప్పుడైతే వారు నిర్వాణ స్థితిని పొందుతారు. ఆ నిర్వాణ స్థితిని పొందిన వారే బుద్ధుళ్ళు అని ఆయన తెలుసుకున్నారంటండి. మరి ఆయన తెలుసుకున్న జ్ఞానాన్ని ఎంతో మందిని పంచుకుంటూ వెళ్ళారు. మరి ఆయన సారథ్యంలో, ఆయన సాంగత్యంలో ఉన్న ఒకానొక అందరి శిష్యుల్లో ఒకానొక శిష్యుడు ఆనందుడు. ఆ ఆనందుడి పేరే మనకి అప్పుడు ఆ గురువుగారికి సపర్యలు చేస్తూ ఉండి ఆయన దగ్గర ఉన్న జ్ఞానాన్నంతటినీ స్వీకరించారంటండి పత్రి సార్. ఇప్పుడు ఆ జన్మలో ఆనందుడుగా ఉన్నవారే ఈ జన్మలో మనకి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీగా మరి ఈ భూమి మీద జన్మ తీసుకున్నారు. మరి ఆ మహామూర్తికి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అండి. మరి అద్భుతంగా మరి అదే చెప్పారు. ఇక్కడ బుద్ధ భగవానుడు నాకన్నా ముందు ఎంతో బుద్ధుళ్ళు వచ్చారు. అంటే ఇప్పుడు ఇంతకు ముందు గత 4 రోజులుగా చెప్పుకున్న మాస్టర్స్ అందరూ కూడా వాళ్ళు బుద్ధుళ్ళే. మరి చెప్పారు జ్ఞానాన్ని. మరి తర్వాత బుద్ధ భగవానుడు నిర్వాణం చెందిన తర్వాత పత్రి సార్ వచ్చారు. పత్రి సార్ కంటే ముందు ఇంకా గురువులు వచ్చి ఉంటారు. వారందరూ కూడా బుద్ధుళ్ళే అని నాకన్నా తర్వాత కూడా ఎంతో మంది బుద్ధుళ్ళు వస్తారు అని అని కూడా అన్నాడు గౌతమ బుద్ధుడు. మీరు కూడా బుద్ధుళ్ళుగా కండి అన్నదే బుద్ధుడు మనందరికి ఇచ్చే సందేశం. అంటే మీరందరూ పత్రి సార్ అనేవారు యాగంలోకి అక్కడ ఎక్కడైతే క్లాస్ జరుగుతుందో అక్కడ యాగం జరిగినప్పుడు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా స్టేజ్ మించి వీక్షించి మీ ఇక్కడికి వచ్చిన వారందరూ బుద్ధుళ్ళే, మీరు బుద్ధత్వం పొందారు, మీరు నిర్వాణం చెందారు అని చెప్పేవారండి. నిజంగా అంటే అందరిలోనూ కూడా ఆ బుద్ధత్వం మనం ఇప్పుడు చేస్తూ ఉన్నాం కానీ మనం లాస్ట్‌కి ఏ స్థితిలోకి వెళ్తామో ఆ స్థితిని ఆయన దివ్య దృష్టితో చూసేవారు. మరి మనందరికి ఇచ్చే సందేశం బుద్ధ భగవానుడు మీరందరూ కూడా బుద్ధులుగా మారండి అని అద్భుతంగా మనకి ఆయన బుద్ధుడి యొక్క మెసేజ్‌ని అందించారు. పత్రి సార్. మరి ఇంకొక మాస్టర్‌ని కలుసుకుందామండి. ఇక్కడ బుద్ధ భగవానుడి యొక్క ఆర్య సత్యాలంటండి. ఈ సత్యాలు కూడా అందరూ కూడా తెలుసుకోవాలని పత్రి సార్ చెప్తున్నారనమాట. అంటే 4 అద్భుతమైన సత్యాలను హ్మ్. బుద్ధ భగవానుడు 4 ఆర్య సత్యాలను మనకి అందించారంట. ఆ 4 ఆర్య సత్యాలు ఏమిటంటే దుఃఖం అంతటా ఉంది. ఈ దుఃఖం తృష్ణ వల్లనే ఏర్పడుతుంది. అంటే తృష్ణ అంటే రాగం. మితిమీరిపోయిన రాగం అంటే మోహం. ఆహ్, ఈ దుఃఖం తృష్ణ అవిద్య వలన వస్తుంది.
అష్టాంగ మార్గమే అవిద్యానాశకారి. అంటే దుఃఖం అంతటా నిండి ఉంది. అందరిలోనూ దుఃఖం ఉంటుంది. కానీ ఈ దుఃఖం తృష్ణ వలనే ఏర్పడుతుంది. ఒక ఆలోచన ద్వారా, ఒక భావన ద్వారా ఏర్పడుతుంది. మరి తృష్ణ అంటే అవిద్య అంటండి. అవిద్య అంటే అజ్ఞానం అన్నమాట. అవిజ్ఞ వల్లనే అజ్ఞానం వల్లనే అవిద్య వస్తుంది. దీనికి మార్గం అష్టాంగ మార్గమే. అంటే బుద్ధుడు చెప్పిన ఆ 4 ఆర్య సూత్రాలు ఒకటి. అష్టాంగ మార్గాన్ని అవలంబించడం ద్వారా ఏకైక శరణ్యం ఆ పరమాత్మను కలుసుకోవడం. దాని వలనే శాశ్వతమైన దుఃఖ రాహిత్యం కలుగుతుంది. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో అప్పుడు శాశ్వతంగా అంటే ఇప్పుడు చూడండి ఒక అనారోగ్యం వచ్చింది. మరి డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కొన్ని మందులు ఇస్తారు. మనం అనారోగ్యం అప్పుడు తగ్గిపోతుంది. మళ్ళీ ఏదో రూపంలో ఏదో చిన్న చిన్నవి రావచ్చు. కొంతమందికి రావచ్చు. కానీ ధ్యానం చేసిన వాళ్ళకి, జ్ఞానం తెలుసుకున్న వాళ్ళకి అది శాశ్వతంగా ఎప్పుడు కూడా ఎలాంటి అనారోగ్యము లేకుండా మంచి స్థితికి మనం ఎదగగలుగుతాం. మంచి సంపూర్ణ ఆరోగ్యవంతులం అవుతాం. అక్కడ దుఃఖరాహిత్యం కలుగుతుంది. అంటే దుఃఖం లేని స్థితిలోకి మనం వెళ్తాము. తృష్ణ అంటే శృతికి మించిన రాగం. శృతికి అంటే మనకి మించిన రాగం. ప్రతి బంధానికి అంటే తృష్ణ అనేది శృతికి మించిన రాగం. తృష్ణ అనేది లయకి మించిన తాళం. తృష్ణ అంటే మితికి మించిన మోతాదు. అంటే ఎక్కువ. అంటే ఎక్కువ కొంతమందికి మాకు ఇంకా కావాలి ఇంకా అసలు వాళ్ళకి తృప్తి అనేదే ఉండదు. ఎక్కడ అవి భౌతిక సంపదల పట్ల. అంటే వాళ్ళు అలా ఈర్ష, ద్వేషం, అసూయ అవి. అంటే తృష్ణకు మించిన రాగం అంటే మితిమీరిపోయిన మోహం. అది కావాలి, ఇది కావాలి, పక్క వాళ్ళు అలా ఉన్నారు, మేము ఇలా ఉన్నాము, మాకు మాకివి లేవు. రాగం, మళ్ళీ తాళం ఇవన్నీ కూడా మితిమీరిపోయినవి ఏంటండి తృష్ణ అంటే. ఈ కోపాద్వేషాలతో, అసూయతో ఊగిపోయేవాళ్ళనమాట. అంటే ఇక్కడ మనకు లేదు. ఎదటి వాళ్ళకుంటే మనం చూడలేము. అది. అది అసలైన ఈర్ష్య అనమాట. ఇప్పుడు మనకి ఎలాగూ లేదు. ఉన్న వాళ్ళని చూసి వాళ్ళు పూర్వ జన్మలో వాళ్ళు ఎంత భోగం వాళ్ళు అనుభవిస్తున్నారంటే పూర్ణ పూర్ణ జన్మలో వాళ్ళు పుణ్యం చేసుకున్నారు. మంచి కర్మలు చేసిన వల్ల వాళ్ళు మంచిగా బ్రతకగలుగుతున్నారు. మరి వాళ్ళని చూసి మనకి ఈర్ష, అసూయ, ద్వేషం కలుగుతాయి. ఆ అసూయ, రాగం, ద్వేషం, తాళం లేకుండా ఉన్నప్పుడు మనం వాళ్ళని చూసేటప్పుడు మనం కూడా ఆ స్థితికి ఎదగాలి. మనకు కూడా అలాంటి భోగాలతో మనం కూడా సుఖంగా, సంతోషంగా ఉండాలి అని అనుకోవాలంటే గానండి ఇది వాళ్ళున్నారు మేము లేము అని ఈర్ష భావాలు ఉండకూడదు. తృష్ణ అన్నదే వాస్తవానికి దుఃఖానికి ప్రత్యక్ష కారణం. ఇక్కడ అదే చెప్తున్నారు మళ్ళీ. ఎప్పుడైతే ఆ కోపం, ద్వేషం, అసూయ ఉందో అది నిజానికి దుఃఖానికి ప్రత్యక్ష కారణం అదే. తృష్ణారాహిత్యం వల్లనే దుఃఖరాహిత్యం కలుగుతుంది. ఎప్పుడైతే ఆ ఈర్ష్య, అసూయ భావాలు లేకుండా ఉంటామో అప్పుడు దుఃఖరాహిత్యం కలుగుతుంది. అప్పుడు మనకి ఎలాంటి దుఃఖము రాదు. ఎలాంటి వాళ్ళ మీద కోపము రాదు. ఎలాంటి ఈర్ష్య రాదు. అది ఆ దుఃఖ రాహిత్యమే నిర్వాణ స్థితి. అంటే అక్కడ ఎలాంటి వారు కనిపించినా, ఎంతటి శత్రువులనైనా మనకి దుఃఖ రాహిత్యం లేకుండా, కోపం లేకుండా మన చూపు మారుతుందో, మనం భావన మారుతుందో, మొత్తం శరీరము అన్ని శరీరాలు మారుతాయో, అంటే ఏ భావనామయ శరీరంలో కూడా ఎక్కడో ఒక ద్వేషం ఉంటుంది. ఆ ద్వేషం కూడా చూడగానే చిరునవ్వుతో పలకరించగలుగుతాము. అప్పుడు దుఃఖ రాహిత్య స్థితి కలిగి అంటే దుఃఖం లేని స్థితిలో నుంచి నిర్వాణం పొందుతాము. ఆ నిర్వాణం పొందేమన్న మనలో కొన్ని మార్పులు వస్తాయండి. ఆ మార్పుల ద్వారా మనం నిర్వాణం చెందే మార్గంలో చెందుతున్నాము అని కూడా మనం తెలుసుకోగలుగుతాం. నిర్వాణం అన్నా, ముక్తి అన్నా, మోక్షం అన్నా, నిజ శ్రేయస్సు అన్నా, అపవర్గం అన్నా అన్నీ ఒక్కటే అని చెప్తున్నారు. ఇక్కడ మళ్ళీ అష్టాంగ మార్గం అనుష్ఠానం వలన అవిద్య మాయమవుతుంది. అంటే ధ్యానం చేయడం ద్వారా మనలో ఉన్న అజ్ఞానం మాయమవుతుంది. అజ్ఞానం అంటే ఒకవైపు చీకటి అని కూడా చెప్పుకోవచ్చండి. అంటే
చీకటి అంటే మన కుటుంబంలో ఎన్నో చిక్కులు సమస్యలతో ఉంటాం. ఆ చిక్కులన్నీ కూడా తొలగిపోతాయి. మన జీవితాలలో ఉన్న చీకటి తొలగిపోతుంది. అజ్ఞానం తొలగిపోతుంది. అంటే అజ్ఞానం తొలగిపోతుందంటే మన ఆలోచనలో మార్పొస్తుందండి. అది. ప్రతిదీ కూడా కొన్ని మరి వీటితో కొన్ని మూఢ నమ్మకాలతో ఉంటాం కదా! ఆ మూఢ నమ్మకాలన్నీ కూడా తొలగిపోయి జ్ఞానంతో ఉంటాము. అవిద్య దూరం అవ్వడం వలన తృష్ణ పోతుంది. తద్వారా శాశ్వత దుఃఖ నిర్మూలనం జరుగుతుంది. అష్టాంగ మార్గంలో ప్రజ్ఞ, శీలం, సమాధి అన్న మూడింటి మౌలిక విషయాలకు సంబంధించిన శిక్షణ చూపబడుతుంది. అంటే ప్రజ్ఞతో అంటే అక్కడ 3, 3 కారణాలతో 3 వాక్యాలతో మనం జీవితం మళ్ళీ సరి చేయబడుతుందంటండి. ఈ అష్టాంగ మార్గంలో ధ్యానంలో ఉన్నప్పుడు. మరి ఎలా అంటే ఫస్ట్ ప్రజ్ఞ అంటే సరి అయిన దృక్పథాలు. అంటే సరి అయిన సంకల్పాల ద్వారా సరి అయిన సంకల్పాలతో ఉంటామంటండి. అక్కడ మనకి మళ్ళీ రెండోది ఇంకో వేరే చెడు సంకల్పాలు గాని, చెడు వాటిలకి మనం దూరంగా ఉంటాము. శీలం అంటే సరి అయిన వాక్కు. అక్కడ సరైన వాక్కు మాట్లాడతామంటండి. అవసరమైతే మాట్లాడతాము, లేదంటే మాట్లాడము. మరి సరి అయిన జీవనోపాయం ఎంత కష్టమొచ్చినా, ఎంత నష్టమొచ్చినా మన ధర్మ మార్గంలో మాత్రమే ఉంటాం. అక్కడ ఉన్నా సరే, లేకపోయినా సరే, తిండి ఉన్నా, తిండి లేకపోయినా ఎంత కష్టంలో ఉన్నా, ఎంత ధనం లేకపోయినా కూడా ఎప్పుడైతే మన ప్రజ్ఞాశీలం యొక్క విశిష్టత తెలుసుకున్నామో, సరియైన జీవనోపాయంలో ఉంటాము. అబద్ధాలాడము, సత్యంలో జీవిస్తాము. మరి ఎవరిని అధర్మంగా మనం ఎవరిని డబ్బు దోచుకోము. మన ధర్మంగా మనం కష్టపడిన ఆ రూ. 2 మనం సుఖంగా మన జీవనం గడపగలుగుతాము. సరి అయిన కర్మ. సరి అయిన కర్మ అంటే సరి అయిన పనులు చేయగలుగుతాము. కరెక్ట్‌గా చేయవలసినయన్నీ కూడా మన కుటుంబ కళ్యాణానికి గానీ, లోక కళ్యాణానికి గానీ, మరి విశ్వ కళ్యాణంలో భాగంగా వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకుని సరి అయిన కర్మలు చేస్తాము. మరి సమాధి స్థితికి ఎలా వెళ్ళాలి అంటే, సరి అయిన శ్రద్ధ ద్వారా, సరి అయిన ఏకాగ్రత ద్వారా, సరి అయిన ధ్యానం ద్వారా మనం సమాధి స్థితిని పొందగలుగుతాము. ఎప్పుడైతే సరియైన శ్రద్ధతో మనం ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నామండి. మనం ఆలోచనలన్నీ మన ఇంటి దగ్గర ఉన్నాయనుకో, అక్కడ సరియైన ధ్యానంలోకి రాదు. అంటే ఆలోచనలొచ్చేస్తున్నాయి. మనం శూన్య స్థితిలోకి వెళ్ళలేము. మరి అక్కడ సరిగ్గా సరియైన శ్రద్ధతో, సరియైన ఏకాగ్రతతో, సరియైన ధ్యానం చేస్తున్నప్పుడు ఎప్పుడైతే మనం లోపలికి మన అంతర్ముఖులమవుతామో, దివ్య మనం ఆ దైవంతో కనెక్ట్ అయితాము. అదే సమాధి స్థితి, శూన్య స్థితి అని బుద్ధ భగవానుడు చెప్తున్నాడు. ఇక్కడ సరియైన దృక్పథాలు, సరియైన అంటే ఈ క్రింది లాంటివి. భౌతిక శరీరం అన్నది చైతన్యం వల్ల వచ్చిందే కానీ, చైతన్యం అన్నది భౌతిక శరీరం వల్ల జనించలేదు. అంటే ఇక్కడ భౌతిక శరీరం అన్నది చైతన్యం వల్లనే వచ్చిందే కానీ అంటే, ఒక ఆత్మ మనకి ఒక తల్లి గర్భంని కోరుకుని అక్కడ శరీరం తీసుకుంది. అంటే ఒక చైతన్యం వల్లనే మన భౌతిక శరీరం వచ్చింది కానీ, భౌతిక శరీరం వల్ల మనం జనించలేదు. అలాగే చైతన్య విస్తరణకు అవధులు ఎప్పుడూ లేవు. అలాగే చైతన్యానికి అసాధ్యం అన్నది లేనే లేదు. ప్రతీదీ తాత్కాలికమే. మన వాస్తవాన్ని మనమే ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ స్వంత ఇచ్ఛతో సృష్టించుకుంటున్నాము. భూతకాలం, భవిష్యత్ కాలం అనేవి లేనే లేవు. ఉన్నది ఎల్లప్పుడూ ఒక్క వర్తమాన కాలమే. ఇలాగే ఇంకా, ఇంకా ఎన్నెన్నో సరియైన దృక్పథాలు, బుద్ధత్వ ప్రాప్తికి అంకురాలు. సరి అయిన దృక్పథాలు అంటే ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం చూడండి. సరి అయిన వాక్కు, సరి అయిన ఏకాగ్రత, సరి అయిన ధ్యానము, సరి అయిన సంకల్పాలు, సరి అయిన వాక్క్షేత్రము ద్వారా ఈ మనకి బుద్ధత్వ స్థితికి ఎదగడానికి అంకురాలు.
బుద్ధత్వ స్థితిని పొందడానికి మనకి అవి సోపానాలు. సరికాని దృక్పథాలు బుద్ధత్వ శూన్యతకు నిదర్శనాలు. అంటే సరికాని వాక్కులు, సరికాని స్నేహము, సరికాని మాటలు, సరి అయిన సరికాని జీవన విధానం ద్వారా బుద్ధత్వ శూన్యత కంటే బుద్ధుడు బుద్ధత్వ ఆలోచనలకు మంచి ఆలోచనలకు శూన్యత అంటే లేదు, శూన్యం, అక్కడ ఏమీ లేదు ఇంకా. అలాంటి వాటికి నిదర్శనాలు, సంకేతాలు అని చెప్తున్నారు. అలాగే మనకి మధ్య మార్గం అంటే పత్రి సార్ చెప్తున్నారు, భగవద్గీత అంతా కూడానంటండి మధ్య మార్గాన్ని సదా బోధిస్తుంది. ఏది ఎప్పుడూ కూడా అతిగా చేయకూడదంటండి. అసలు అతిగా మితిమించకూడదనమాట. మధ్య మార్గం ఏదైనా కూడా ఒక బ్యాలెన్స్‌తో చెయ్యాలంటండి. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. అంటే మితంగా భోజనం, మితంగా విహారం, మితంగా విద్యుత్ ధర్మం, మితంగా నిద్ర, మితంగా అవబోధ ఉండాలి. అంటే ఎప్పుడూ కూడా మితంగా ఉంది కదా, ఇవి ఆహారం భోజనాలన్నీ వంటకాలు రుచిగా ఉన్నాయి కదా అని మితంగా భోజనం చేస్తే అది మనం తెలియని స్థితికి వెళ్ళిపోతామంటండి. ఒక ఆ, అవేర్‌నెస్ కోల్పోతామంటండి అక్కడ. అవేర్‌నెస్ కోల్పోయి, మనకి ఆ తిన్నది కూడా అరగకుండా మనం కొన్ని పాట్లు పడుతూ ఉంటామంటండి. అలాగే మితంగా విహారం. అంటే ఎక్కడికి పడితే అప్పుడు వెళ్ళకూడదంటండి. మితంగా విహారం అంటే సమయం, సందర్భాన్ని బట్టి వెళ్ళే చోటకు మాత్రమే వెళ్ళాలి. అన్ని చోట్లకి ప్రతిదానికి తగుదునమ్మా అని వేలు పెట్టకూడదు, వెళ్ళకూడదటండి. అలాగే మితంగా విద్యుత్ ధర్మం, మితంగా నిద్ర. అంటే మితంగా చదువుకోవడం. అస్తమానం పుస్తకాలు ముందేసుకొని కూర్చోవడం కాదు. అది కళ్ళుకు నొప్పొస్తుంది, శరీరానికి అలసటొస్తుంది, మనసు అలసిపోతుంది. అలాగే మితంగా నిద్ర. అలాగే నిద్రపోయేటప్పుడు గానీ కూడా రాత్రి సమయంలో పడుకోవాలి. మరి పగలు ఎప్పుడు పడితే అప్పుడు పడుకోరాదు అని ఈ మాటలు మనకి పెద్దవాళ్ళు చెప్పేవారు కదండీ! ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడుకోకరా, అది ఆహ్, బద్ధకం వచ్చేస్తుంది అని చెప్తూ ఉండేవారు. ఎప్పుడు మధ్య మార్గాన్నే అవలంబించాలి. మధ్య మార్గం వల్లనే దుఃఖం పోతుంది. అవబోధ అంటే ధ్యానం. ధ్యానం కూడా గంటలు గంటలు చేయరాదు. ధ్యానం కూడా యుక్తంగానే ఉండాలి. అది గంటలు గంటలు ధ్యానం అనేది మనకి ఫస్ట్ స్థితిలో ఉన్నప్పుడు, మనం ధ్యానం నేర్చుకునే కొత్తలో మనకి జ్ఞానం పొందడానికి గంటలు ధ్యానం అవసరం. కానీ తర్వాత మనం చేసే కొలది ఒక ప్రజ్ఞాత్మగా మారినప్పుడు ఒక్క అరగంట కూర్చునేటప్పటికి సర్వలోకాలు కూడా చూడగలుగుతాం. అంటే ఆ స్థితికి ఎదిగినప్పుడు మళ్ళీ మీరు గంటలు గంటలు ధ్యానంలో కూర్చుంటే మీరు చేయవలసిన కార్యాలున్నాయి. మీరు చేయవలసిన పనులున్నాయి కాబట్టి మీరు ధ్యానం కూడా యుక్తంగా చెయ్యాలి. మీరు ధ్యానం చేసే సమయం మరి విశ్వ కళ్యాణానికి పెట్టినప్పుడు అది కూడా గంటలతో ధ్యానంతో సమానం. మనం అంటే మరి నేర్చుకున్నప్పుడు ఒకటో తరగతి నుంచి మరి 10థ్ క్లాస్‌లోకి వెళ్తున్నప్పుడు ఈ పాఠాలన్నీ నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఒకటో తరగతిలోనే ఉండకూడదు కదా! అందుకని. అంతేగాని ధ్యానం చెయ్యొద్దు అన్నారని అది కాదు. ధ్యానం అన్నది మన ఇహలోక ధర్మాలకు, నిత్యావసరాలకు అడ్డు కాకూడదు. చూడండి. అంటే ఇప్పుడు మనం మన కుటుంబాన్నే చూసుకుందాం. ధ్యానం చేసేటప్పుడు మన పిల్లల్ని అలా వదిలేసి, నేను ధ్యానం చేస్తున్నాను, నేను కళ్ళు మూసుకొని కూర్చుంటాను, ఆ పనులు తర్వాత చేస్తానంటే అలా కాదు. అది ధర్మం కాదు. మనం ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకుని, పిల్లల్ని, భర్తని చూసుకుని, ఇహ మన కుటుంబ ధర్మాలన్నీ నిర్వర్తించి, మనం అప్పుడు సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మనం సమయం వినియోగించుకోవాలి. అప్పుడు ధ్యానం చేసుకోవాలి. అలాగే నిత్యావసరాలకు కూడా ధ్యానం అడ్డు కాకూడదు. అంటే మనం నిత్యం చేసుకునే పనులకు కూడా ధ్యానం అడ్డు కాకూడదు. మనం ఇవన్నీ నిత్యావసరాలు తీర్చుకుని మన కుటుంబ ధర్మం నిర్వర్తించుకున్నాక రాత్రి సమయంలో మనం ఖాళీ అయిన తర్వాత ఆ భగవంతునితో అనుసంధానం అయినప్పుడు అప్పుడు
మన కుటుంబం మనల్ని ఆశీర్వదిస్తుంది. మన పెద్దలు మనల్ని ఆశీర్వదిస్తారు. తర్వాత మన గురువులందరూ కూడా అద్భుతమైన జ్ఞాన సారాంశాన్ని మనకి అందిస్తారంట. అతి సర్వత్ర వర్జయేత్, ధ్యానంలో కూడా అతికి పనికిరాదు అని చెప్తున్నారు. ఇలా అంటే మధ్య మార్గంలో, మధ్య మార్గం. పత్రి సార్ ఒక పాట కూడా పాడారండి మధ్య మార్గం గురించి. మరి ఆ మధ్య మార్గంలో అహింసా తత్వము, ఆనాపానసతి, నిర్వాణ తత్వము, అన్నిటి గురించి కూడా ఆ పాట ఉంది. తర్వాత అంటే ఎప్పుడు కూడా మనం మధ్య మార్గంలో ఉండాలి. మధ్య మార్గంలో ఉండడం ద్వారా మనం ఎవ్వరికీ కూడా అంటే ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఎప్పుడు పడితే ఇంటిని పట్టించుకోవట్లేదు అని మొత్తానికి వెళ్ళనివ్వకుండా అయిపోతుందండి. అలా కాకుండా మన ఇంటి పనులు చక్కగా చూసుకుంటూ, మన కుటుంబ ధర్మం నిర్వర్తించుకుంటూ, మనం నిత్యావసరాలు అన్ని పనులు నిత్యం చేసుకునే అన్ని పనులు కూడా చక్కగా నీట్‌గా చేసుకొని, మనం లోక కళ్యాణానికి, విశ్వ కళ్యాణానికి కూడా పాటుపడదామండి. మరి అద్భుతంగా మరి ఎన్నో, ఎన్నో వాక్యాలు మనకి సారు అందించారు. మరి ఇవాళ ఇంతవరకు మనం తులసీ దళం నుంచి చూసుకున్నామండి. మరి ఒకరోజు మా ఒక నాది ఒక ఇది చెప్తున్నానండి. ఒక అనుభవం చెప్తున్నాను. మేము ఆహ్, మన ఇది ఉంది కదండీ! 3 రోజుల వర్క్‌షాప్ ఉంది కదా! 3 రోజుల వర్క్‌షాప్‌కి శైలజ మేడం గారు, నేను ఆహ్ ఆ! లలిత గారు మేము ముగ్గురు వెళ్తున్నామండి. వెళ్తుంటే అంటే మనం ధ్యానం చేసేటప్పుడు, జ్ఞానం పొందేటప్పుడు అంటే మధ్య మార్గము అంటే చెప్తున్నానండి. అక్కడ ఇప్పుడు గంటలు, గంటలు ధ్యానం చేయవలసిన అవసరం లేదంటే ఫస్ట్ స్థితిలో ఉన్నప్పుడు చెయ్యాలి. జ్ఞానం తెలుసుకోవాలి. అది కూడా మనం అప్పుడు నేర్చుకోవాల్సిందుంది. యా శ్రద్ధతో, సరియైన సరియైన ఏకాగ్రతతో, సరియైన సరిగ్గా మనం ఏ సమయంలో కూర్చోలో ఆ సమయంలో తెల్లవారుజామున 3 గంటలు కూర్చొని 6 గంటలకి 7 గంటల వరకు చేసుకోవాలి. అలాగే మరి ఆ సమయంలో మరి పత్రి సార్ అంటండి మరి మధ్య మార్గం నేనెప్పుడూ నేను ధ్యానం చేయనోయ్ అని అనేవారండి. అంటే ఆయన గత జన్మల నుంచి ధ్యానం చేసుకుంటూ వచ్చేసారు. చేసుకుంటూ వచ్చేసి మరి ఆయన ఒక్క 10 నిమిషాలు అందరినీ చేయించేటప్పుడు ఒక అరగంట ధ్యానంలో ఉండేవారు. మరి ఆ ధ్యానంలో కూర్చునే ద్వారా ఎంతో జ్ఞానాన్ని పొందారు. మరి అలాగే మరి మన అందరితో పాటు ఇప్పుడు ధ్యాన మహాచక్రాల్లో 3 గంటల పాటు ఆయన ఫ్లూట్ వాయిస్తూ, మ్యూజిక్ అందిస్తూ కొన్ని వేల మందితో ధ్యానం చేయించేవారు. మరి ఆయన చేయించే స్థితికి ఎదిగారు కాబట్టి ఆయనకు 10 నిమిషాలన్నా సరిపోతుంది. మరి అదే సమయం మనతో పాటు కూర్చుంటే మనకి జ్ఞానం అందించడానికి గురువులుండరు కదండీ! అలా ఒక భాగంగా మేము కాణిపాకం వర్క్‌షాప్ చేయడానికి వెళ్తున్నామండి. ఆ వర్క్‌షాప్ చేయడానికి వెళ్ళినప్పుడు శైలజ మేడం గారు, నేను ఎవరు లలిత గారు ఒక బెర్త్ మీద కూర్చున్నాము. అంటే మాకు ముగ్గురికి కూడా వేరు వేరు బోగీల్లో వచ్చినియంటండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క బోగీలో వస్తే, మేము ముగ్గురం సాయంత్రం నైట్ టైమ్ కదా! ముగ్గురం ఒకే చోట కూర్చున్నామండి. కూర్చుంటే ఒకే సీట్‌లో కూర్చున్నాము. మరి విజయవాడలో అయితే ఈ దుర్గా కుమారి గారు విజయవాడ నుంచి వస్తానన్నారు. అలా కూర్చునేటప్పటికి ఇక మేడం గారు, మేము అలా కూర్చునేటప్పటికి లలిత గారు కూర్చోలేకపోతున్నారు. లలిత గారు కూర్చోకపోతుంటే అప్పుడు మేడం గారు, నేను అన్నామండి. లలిత గారు మీరు వెళ్ళి పక్క సీట్‌లో బోగీలో మీరు పడుకోండి. రాత్రంతా మీరు ఇలా కూర్చోలేరు కదా! కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. మేము కూర్చుంటాంలెండి అని చెప్పామండి. అంటే ఆవిడెళ్ళి అయితే పర్లేదమ్మా మీరిద్దరూ కలిసుంటారంటే, మేమిద్దరం కలిసుంటామండి. మీరు వెళ్ళండి అని అన్నామండి. అంటే అక్కడికి ఇంకొక భోగిలోకి వెళ్లి పడుకున్నారు. ఇక్కడ మాకిద్దరికీ కూడా భయమేనండి. శైలజ మేడం గారికి, నాకు కూడా అంటే దగ్గరుండి మన ఇంటి యజమాని తీసుకువెళ్ళడమే గానీ, మళ్ళీ బయటికి రావడం గానీ, బయట ఒక్కొక్కళ్ళం వెళ్ళడం, ప్రయాణం చేయడం గానీ అస్సలు తెలీదు. కానీ ఆ భోగిలో కూర్చున్నాం. మాకు కూర్చోవడం తర్వాత మొత్తం మేము కూర్చున్న భోగి నిండా అందరూ జెంట్సేనండి. అందరూ జెంట్సే. ఎవరు పాపం ఇద్దరు ముగ్గురిని లలిత గారు అడిగారు.
ఏమండి పక్కన భోగిల్లో మా సీట్లు ఉన్నవి, మేము ముగ్గురమే లేడీస్, మేము ముగ్గురం ఇక్కడ ఈ భోగిలో ఉంటాం, మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వగలరా అంటే అసలు ఒక్కళ్ళు కూడా కదలలేదు. కదలకపోతే ఇంకేం చేస్తామండి, అలా కూర్చున్నాం. ఇప్పుడు సమయం బాగా 11, 12, 1 గంట అయ్యే సమయానికి నేను శైలజ మేడం గారు అన్నారు, అమ్మ మీరు కూర్చోగలరా, మేమిద్దరం ఇలా కూర్చోలేం కదా, మీరు వెళ్ళి పడుకుంటారా అన్నారు. అస్సలు నేను కదలనండి ఎక్కడికి, మిమ్మల్ని విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళనండి, ఇక్కడే ఉంటాను అన్నారు. అవునా, వెరీ గుడ్, అయితే కూర్చుందామా అన్నారు. కూర్చుందాం అనేసండి ఆవిడ కొంతసేపు కూర్చున్నారు, కాసేపు ధ్యానంలో కూర్చున్నాము. మేడం గారు అలా సీట్ మీద అలా పడుకున్నారండి. మాకు పక్క సైడ్ బెర్త్ వస్తుంది కదా, అక్కడ విండో దగ్గరండి అది, అలా పడుకున్నారు. నేను కూడా బుక్ చదువుకుంటూ చదువుకుంటూ చాలాసేపు ఒక 1 గంట అయిన తర్వాత కూర్చుని అలా ధ్యానం చేసుకుని 1 గంటన్నర 2 ఎంత అయిపోతుందండి అప్పుడు. ఇంకా నాకు కూడా కొద్దిగా నిద్ర వచ్చేస్తుంది. నిద్ర వచ్చేస్తుంటే ఏం చేశాను అంటే, మేడం గారు ఇలా పడుకున్నారు, నేను కూడా ఆవిడ పక్కకి ఇలా అంటే పొడవుగా పడుకున్నారు. నేనేం చేశానంటే ఆ పొట్ట దగ్గర ఇలాగా ఇలా పెట్టుకుని ఆవిడ మీద చెయ్యేసేసి అలా పడుకున్నా. పడుకుంటే ఇంతలో ఒకసారి మెలుకువ వచ్చిందండి. ఆ మెలుకువ అంటే ఇలా పడుకునేటప్పటికి ఏం చేస్తున్నారంటే, అంటే గురువులు అంటే మనం ఒక కార్యార్థమై వెళ్ళేటప్పుడు మనం మనం అంటే ధ్యానం చేస్తున్నప్పుడు, ఒక విశ్వ కళ్యాణానికి వెళ్తున్నప్పుడు గురువులు ఎంత బాగా చూసుకుంటారో చూడండి అక్కడ. మేమిద్దరం అంటే మొత్తం అంతా జెంట్సే ఉన్నారు. మేమిద్దరం అలా పడుకున్నామండి. అలా పడుకున్నారు పొడవుగాను. నేను ఒక నేను ఎలా పట్టుకుని పడుకున్నానంటే, ఒక తల్లిని చిన్న పిల్ల పట్టుకుని పడుకుంటారు చూడండి, పొట్ట పట్టుకుని ఇలాగా అమ్మ మీద చెయ్యి వేసేలా, అలా నేను కొద్ది ప్లేస్‌లో అలా పడుకుండిపోయాను. పడుకుంటే ఇక్కడ పత్రి సారు ఏం చేస్తున్నారంటే, మా మేమున్న విండో సీట్ దగ్గర నుంచి పత్రి సారు వెనకాల చేతులు పెట్టుకుని ఇలా, ఇలా, ఇలా తిరుగుతున్నారండి. అలాగా అటు, ఇటు, అటు, ఇటు మమ్మల్ని చూసుకుంటున్నారనమాట. మేమిద్దరం నిద్రలోకి వెళ్ళిపోయాం. నిద్రలోకి వెళ్ళిపోతే చక్కగా అటు, ఇటు తిరుగుతూ అలా చూసుకుంటున్నారు. చూసుకుంటుంటే అలాగ నాకు ధ్యానంలో కనిపించిందండి. తర్వాత ఆహా! సారున్నారు, నిశ్చింతగా పడుకోవచ్చు అని పడుకుని పోయాం. పడుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 గంటలకు మళ్ళీ నాకు మెలుకువొచ్చింది. మెలుకువొచ్చి చూసుకునేటప్పటికి మా పై బెర్త్ మీద పత్రి సారు కూర్చుని బుక్ చదువుతున్నారు. కళ్ళజోడు పెట్టుకుని. మేమిద్దరం కింద పడుకొని ఉన్నాం. కింద పడుకుని ఉంటే పై బెర్త్ మీద ఒక బుక్ చదువుతూ కళ్ళజోడుతో మమ్మల్ని చూస్తున్నారు. ఆయన బుక్ చదువుకుంటున్నారు. చూడండి, పిల్లల్ని గురువులు ఎంత బాగా కాపలా కాసుకుంటారో. నాకు ఇలా అనుభవం కలిగిందంటే, ఇక్కడేమో ఒకసారి అలా నడుస్తూ, నడుస్తూ, నడుస్తూ అలా చూసుకుంటున్నారు భోగిలో. తర్వాత మళ్ళీ ఇంకొక 2 గంటలకి పైన ఆయన బుక్ చదువుకుంటూ, మమ్మల్నే గమనిస్తూ అలా ఆయన వర్క్ ఆయన చూసుకుంటున్నారు. ఈ లోపులోనంటండి శైలజ మేడం గారికి ఎలా అనిపించిందంటే, ఆవిడకి ఇంట్లో ఒక పెద్ద పరుపు మీద ఇద్దరు హాయిగా పడుకున్నట్టు అనిపించిందంట. ఇదేంటి, మేము ట్రైన్‌లో ఉన్నాం కదా, ఇద్దరం ఎలా పడుకున్నాం అనుకుంటే, ఆ సీట్ అంటండి పెద్ద సీట్ అయిపోయిందంట. ఒక పరుపులా అయిపోయిందంటండి. చక్కగా హ్యాపీగా పొద్దుట వరకు పడుకున్నామండి, తెల్లవారుజాము వరకు. అప్పుడు లేసి మళ్ళీ ఆహ్, ధ్యానంలో కూర్చుని అప్పుడు మన కాణిపాకం వెళ్ళిన తర్వాత, "ఏంటి మేడం అలా పట్టుకుని పడుకున్నారు, అసలు మీకు భయం లేదంటే?" భయం ఎందుకేస్తదండి? పత్రి సార్ మనకు తెల్లవార్లు కాపలా ఉన్నారు అంటే, నిజంగా ఎంత అద్భుతం, ఎంత ఆనందం వచ్చిందండి. మేడం గారికేమో చక్కగా ఇంట్లో పడుకున్నట్టుంది. అసలు ఎప్పుడు సీట్ ఎవరికీ సరిపోదు. అసలు ఇలాంటి అవకాశం ఇప్పుడు ఎవరికీ లేదు. ఎవరి సీట్లలో వాళ్ళు పడుకుండిపోయేవాళ్ళము. అలాంటిది తర్వాత ఎవరినైనా అడిగితే అడ్జస్ట్ అయ్యి ఆ సీట్లు ఇచ్చేసేవారు. కానీ ఇవాళ ఈ అనుభవం పొందడానికేమో మనకి ఎవ్వరు సీట్లు ఇవ్వలేదు. కానీ అద్భుతమైన సంతోషం, ఆనందం పొందాము. అంటే మనం ఏ ఏ కార్యం అయినా లోక కళ్యాణానికి, విశ్వ కళ్యాణానికి వెళ్ళినప్పుడు మనకు కూడా గురువులుంటారండి. మనం ఎంత ధ్యానం చేస్తున్నామన్నది కాదు, ఎంత ఏకాగ్రతతో, ఎంత శ్రద్ధగా చేస్తున్నాము, ఎంత మంచి స్థితిలోకి వెళ్తున్నాము, ఏ సంకల్పంతో ధ్యానం చేస్తున్నాం అన్నది మనకి చాలా 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 ముఖ్యమండి. మరి ఇంతటి అంటే ఏ సంకల్పం అని కాదు, విశ్వ కళ్యాణానికి, లోక కళ్యాణానికి ఉపయోగపడే పనులు మనం ఎప్పుడైతే ఆ పనుల్లో పాల్గొన్నామో, మన
ఆ శ్రద్ధ అంతా కూడా మన దృష్టి అంతా కూడా గురువులు దృష్టి అంతా కూడా మన మీద ఉంటుంది. మరి ఆ గురువులు యొక్క అంటే మనకి ఆ గురువులు అందరి దృష్టి మన మీద ఉన్న మూల మనకి తులసి దళం నుంచి ప్రతి ఒక్కొక్క గురువు ద్వారా అద్భుతమైన జ్ఞానం మనం స్వీకరించగలుగుతున్నాం. మరి అందుకు ఇంత అద్భుతంగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి ఇంత అద్భుతంగా వింటున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలండి. వేల వేల కృతజ్ఞతలు, వేల వేల ధన్యవాదములండి అందరికీ కూడా. మరి అందరికీ ధన్యవాదములు. మంచి ఎనర్జీ వచ్చిందని పత్రిక కదండి మేడం గారు. ఫుల్ ఎనర్జీ.